సమానంగా నువ్వు ప్రేమించకపోతే దేవుడు ఎంతగా నీ జీవితంలో ఇన్వెస్ట్ చేశాడో, కృపను చూపించాడో, నీ పక్షాన నిలబడ్డాడో, మాట్లాడాడో, దర్శించాడో, సహాయపడ్డాడో, దానికి సమానంగా నువ్వు ప్రేమించకపోతే, నువ్వు నిలబడకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు దేవుడి పక్షాన నువ్వు నిలబడకపోతే ఏం చెప్పాలి? ఆయన ఉమ్మి వేస్తాడంట. అంటే ఏంటి? వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చని స్థితి, ఉండటం వేస్ట్ అని నోట్లోంచి ఉమ్మేస్తాడు. మనం కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కొన్ని చెత్త చూసినప్పుడు, కొన్ని వాసన చూసినప్పుడు నోట్లోంచి ఉమ్మేస్తాయి. ఎందుకంటే వి కాంట్, భరించలేము, తట్టుకోలేము. మనమే కదా. ఇప్పుడు మనం అది ఏమన్నా నోట్లో పెట్టుకున్నామా? చెత్త ఏమన్నా నోట్లో పెట్టుకున్నామా? లేదంటే ఆ దరిద్రం ఏదన్నా మనం మన దగ్గరికి చేత్తో పట్టుకున్నామా? లేదు. మరి అదేమీ లేకుండా మన నోట్లో ఉన్న ఉమ్ము మనం ఏం చేస్తున్నాం? బయటికి పారేస్తున్నాం. కారణం ఏంటి? వి కాంట్, భరించలేకపోతున్నాం. మనం ఇప్పుడు వరకు నిన్ను సహించి ఒకనాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, ఇంకా నువ్వు ప్రేమించవు అని అనుకుంటే, ఆనాడు దేవుడు నిన్ను నోట్లోంచి ఉమ్ము వేస్తే చెప్తున్నాను, దానికంటే దరిద్రం ఉండదు. ఇంకా దేవుడే నిన్ను వద్దన్నాడంటే